శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనందరం వివాహం గురించి చెప్పుకుందాం. జ్యోతిష్ శాస్త్రంలో వివాహానికి సంబంధించిన విషయం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజుల్లోనే కాదు, పాత రోజుల్లో కూడా వివాహం అనే దాని మీద చాలా చాలా పెద్ద జ్యోతిష్యంలో పెద్ద మీమాంస ఉంది. అలాగే జనాల్లో కూడా వివాహము అనేటటువంటి సందర్భంలో జాతకాలు కుదురుతాయా లేదా, ఎందుకంటే వాళ్ళిద్దరూ సుఖంగా ఉంటారా లేదా అని చెప్పడానికి జాతకాలు, పంచాంగాలు, ఎన్ని పాయింట్లు కలిశాయి, ఏ గణం వచ్చింది, రాక్షస గణమా, దేవగణమా, అయితే మనిషి గణమా, దేవగణమా అని చెప్పి చాలా మంది పంతులు గారిని అందరినీ అడుగుతుంటారు. మా దగ్గరకు వచ్చి అందరూ అడుగుతుంటారు. ఈ రకంగా చూసుకుంటే అసలు జాతకంలో వివాహం తొందరగా అవడానికి కారణం ఏంటి, వివాహం లేటుగా అవడానికి కారణం ఏంటి మనం తెలుసుకుందాం. జాతకంలో మొట్టమొదట మనకి నక్షత్రం అనేది పక్కన పెడితే పుట్టినటువంటి సమయాన్ని బట్టి జాతకం ఉంటుంది. పుట్టిన సమయంలో 1వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల, 7వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల దీన్ని కుజ దోషము అని చెప్తున్నారు. కుజ దోషం అంటే అర్థం ఏంటంటే కుజుడు ఎటువంటి వాడు మనం తెలుసుకోవాలి. కుజుడు సోలార్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక గ్రహం, భూతత్వపు అగ్నితత్వపు గ్రహం. అంటే అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కుజుడు గనక లగ్నంలో ఉంటే, లగ్నం అంటే పుట్టినటువంటి సమయంలో ఉంటే ఆ వ్యక్తికి ఆమెకి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి కోపం ఎక్కువ ఉండడం సహజం. కోపం ఎక్కువ ఉండడం అంటే అర్థం ఏంటి? కోపం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఒప్పుకోనటువంటి విషయం మనకి ఎవరైనా చెప్పినప్పుడు మనకి కోపం వస్తుంది. మనం ఒప్పుకోవట్లేదు కదా కోపం గురించి, అందు గురించి ఆ విషయాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి మనకు కోపం వస్తుంది. మరి వివాహ విషయంలో ఇది ఎందుకంటే దోషము అని అంటే, ఒప్పుకోవడం అనేది లొంగి ఉండడం కాదు. ఒప్పుకోవడం అనేది ఏంటంటే మనకి అర్థం చేసుకుని ఉండడం అనే అర్థం. కాబట్టి కుజ దోషము అంటే ఒప్పుకోకుండా ఉండేటటువంటి గుణం ద్వారా వచ్చే కోపం ద్వారా ఎదుటి భర్తకో భార్యకో అర్థం చేసుకునే తత్వం లేకపోవడం వల్ల, వాళ్ళకు కూడా కుజదోషం ఉండడం వల్ల ఈ గుణాలు మనల్ని ఎక్కువ పీడిస్తూ ఉంటాయి. దాంతో మామూలు విషయాలలో వీళ్ళిద్దరూ ఘర్షణ పడుతూ ఉంటారు. అప్పుడు 7వ స్థానంలో కుజుడు ఉంటే, 7వ స్థానం అంటే మనిషికి వివాహ స్థానం, వివాహ స్థానంలో కుజుడు ఉండడం వల్ల 7వ స్థానం అంటారు, సప్తమం కలస్త్ర స్థానం అంటారు. కుజుడు ఉండడం వల్ల భార్య భర్త సంబంధిత విషయాలలో కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయి. లేదండి మాకు తొందరగానే పెళ్లి అయిపోయిందండి అని అంటారు కొంతమంది. తొందరగా పెళ్లి అయిపోతే వాళ్ళిద్దరూ పిల్లలు పుట్టిన తర్వాత కూడా దెబ్బలాడుకుంటూ ఉంటారు. కారణం ఈ కుజ దోషమే. ఇది ఒక దశ, కుజుడి యొక్క దశ. అంటే ఇది ఒక జీవితంలో ఒక దశ అన్నమాట. మొట్టమొదటి దశ ఏంటంటే కోపం ఎక్కువ ఉండడం, దీనివల్ల పెళ్లిళ్ళు కాకపోవడం, ఒప్పుకోకపోవడం, నాకు తగ్గట్టు సంబంధం దొరకాలని అనుకోవడం, దొరకపోవడం. దీనికి నివారణ ఏంటి? కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమము, సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు, తర్వాత సుబ్రహ్మణ్య పాశుపత కళ్యాణ పాశుపత హోమం, ఇవి వీళ్ళకి రెమెడీస్. వివాహానికి మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా మీరు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వివాహానికి ఇబ్బందులు పడుతుంటే మీ జాతక చక్రం చూసి మీకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు వివాహం ఎప్పుడవుతుందో ఏంటో తెలుసుకోవచ్చు కూడా. మంచి అమ్మాయి దొరుకుతుందా, మంచి అబ్బాయి దొరుకుతుందా అని తెలుసుకోవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు అడగచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం.